బంగ్లాదేశ్ లో హిందువులు నశించాలని ఇస్కాన్ చిన్మయ కృష్ణదాస్ ను విడుదల చేయాలని కోరుతూ హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక శివాలయం నుండి కలెక్టరేట్ వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు సోమా సుబ్బారావు, మల్లికార్జునరావు, సీతారామయ్య, రాధారమణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్, పివి కృష్ణారెడ్డి, బొద్దుల రాంజనేయులు, సత్యవతి, విజయారావు, గుర్రం సత్యనారాయణ తదితరులు ఉన్నారు. నేను కాదు, ఇక్కడ కాదు 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 పెళ్లి తీస్తారు. సనాతన ధర్మం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై శ్రీరామ్ జై శ్రీరామ్. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలి. అయినప్పటికీ కూడా ఈ యూనిస్ ప్రభుత్వం ఎక్కిన తర్వాత 230 కిలోమీటర్ల దూరం నుంచి ఒక లాయర్ని తీసుకొస్తే ఆ లాయర్ని పడితే ఏ దేశంలోనూ కూడా మిగలదు. కనుక అందరూ సుఖంగా బలాలని కోరుకునేది ఒక్క సనాతన ధర్మం. అందరికీ నమస్కారం. గత 6 నెలల నుండి బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే మరి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో యూసఫ్ అనే అతని ఇస్లామిక్ టెర్రరిస్టుల్ని ప్రేరేపిస్తూ హిందువుల్ని, హిందూ సన్యాసుల్ని
అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ సంబంధించిన అరెస్ట్ చేయడం అనే దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నేను ఒకటి అడుగుతున్నా, ఈ దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్ పార్టీలకి, ఇటీవల ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేసి గాజా మీద దాడులు చేస్తుంటే అనేక మంది ముస్లిమ్స్ మరణిస్తారని గగ్గోలు పెట్టినటువంటి దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, అదేవిధంగా లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, అదేవిధంగా అఖిలేష్ యాదవ్లు కానీ, వీళ్ళంతా ఏమయ్యారు ఈ రోజున? హిందువుల మీద అక్కడ దాడులు జరుగుతుంటే మరి మీ నోరు లేమన్నా ఏమైంది అని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఈ రోజున బంగ్లాదేశ్కి ఒకప్పుడు మనం 71లో విముక్తి కల్పించి మనం అనేక మంది సైనికుల్ని మనం పోగొట్టుకున్నా కానీ ఈరోజు పాముకు పాలు పోసి విషయం పెట్టిన విధంగా బంగ్లాదేశ్ తయారైంది. ఖచ్చితంగా బంగ్లాదేశ్కి మన భారతదేశంలో ఒకటే హెచ్చరిక, భారతదేశం ఇప్పటి వరకు ఎందుకు మౌనం వహిస్తుందంటే నీకు పాపం పడే రోజు దగ్గరకు వచ్చింది. ఎందువల్లంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మిమ్మల్ని చీకొట్టాలా. మిమ్మల్ని చీకొట్టిన తర్వాత ఒక్కసారి మీ దేశాన్ని కబలించడానికి, మీ దేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి భారతదేశానికి ఒక అరగంట సరిపోతుందని చెప్పి ఈ సందర్భంగా బంగ్లాదేశ్కి హెచ్చరిస్తూ, అసలు మీకు మా దేశం నుంచి దేశం పోకపోతే మీరు బతికే పరిస్థితి ఉందా? ఈ రోజున పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉందో, మరి మోడీ గారి నాయకత్వంలో విదేశాంగ విధానం ఏ విధంగా ఉందో తెలుసుకొని ప్రవర్తిస్తే, లేకపోతే మీ దేశం పూర్తిగా సర్వనాశనం అయిపోతుందని చెప్పి తెలియజేస్తూ, తక్షణమే మరి ఇస్కాన్ టెంపుల్కి సంబంధించినటువంటి స్వామి గారిని సినిమా గారిని విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నెల 15వ తేదీన గుంటూరులో జరిగే మానల సింహగర్జన సభలో తరలిరావాలని అఖిల భారత మాల సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ అన్నారు. కనుక ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో జైభీం నాగేశ్వర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాలవారి ఆత్మీయ కలక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జైభీం ఫౌండేషన్ తాల కృష్ణారావు, పాలెటి కోటేశ్వరరావు, నత్తల సీను, సొన్న శ్రీహరి, దాసరి కోటేశ్వరరావు, తుల్లిబిల్లి అశోక్ బాబు తదితరులు బాగున్నారు. ఎవరో మహాతల్లి గుక్కిడి రొమ్ము పాలు ఇచ్చినట్టుంది. ఇటువంటి ఆత్మీయ మాలల సభ, ఎవరో మహాతల్లి గుక్కిడి రొమ్ము పాలు ఇచ్చినట్టుంది. ఇటువంటి ఆత్మీయ మాలల సభ ఆత్మీయ కలయినందుకు జైభీములు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మానవ యొక్క ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మానవ జేఏసీ చైర్మన్ రిటైర్డ్ ఐఆర్ఎస్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారికి, అదేవిధంగా మరొక కూర్చోవడానికి ప్రధానమైన కారణం వర్గీకరణ పేరుతో, క్రిమినల్ పేరుతో రేంజల్ రాజేష్ గారికి, పంతగారు రమేష్ గారికి, డయాస్ మీద ఉన్న పెద్దలకి, మరి ముఖ్యంగా జైభీం నాగేశ్వర గారికి, మిగతా వాళ్ళందరూ కూడా టీంకి జరుగుతుంది. 5 minutes సైలెంట్. ప్రకాశం జిల్లా మాల సేవా సంఘం వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి మాల జాతి పిలుస్తుంది రా కదలి రా అనేటటువంటి ఈ యొక్క మహాసభకి ఇచ్చేసినటువంటి నా మాల ఆత్మీయ సోదర సోదరి మనందరికీ కూడా నా జైభీం. ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు మేము వివరిస్తున్నాం. ఎందుకంటే సమావేశం యొక్క ప్రాధాన్యత మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఈ సమావేశంలో మరి జరుగుతున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక అణిచివేత కార్యక్రమాలన్నిటికీ వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని నిర్మించుకునే భాగంగా మరి రాబోయే డిసెంబర్ 15వ తారీఖు నాడు మరి మానవ మహాగర్జన గుంటూరులో జరగబోతుంది. ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగా, వర్గీకరణకు వ్యతిరేకంగా, క్రీమీ లేయర్కి వ్యతిరేకంగా, అలాగే దళితుల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ విధానాలని నిరసిస్తూ చేస్తున్నటువంటి ఈ యొక్క మానవ మహాగర్జనకు మరి మనమంతా కూడా సన్నద్ధమై ఉన్నాం. మరి దానిలో భాగంగానే నాగేశ్వరరావు గారు, జైభీం నాగేశ్వరరావు గారు నన్ను ఆహ్వానించారు. నేను ఇక్కడికి వచ్చాను.
మరి మిమ్మల్ని అందరినీ కలవటానికి చాలా అదృష్టం కలిగింది. అయితే ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్లో భాగంగా ఏంటంటే, ఈనాడు రాజ్యాంగానికి మనుధర్మానికి మధ్యన యుద్ధం జరుగుతుంది భారతదేశంలో. ఈ మనువాదానికి అంబేద్కర్ వాదానికి మధ్యన పెద్ద యుద్ధం జరుగుతుంది. మరి మన రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ దేశమంతా కూడా మనువాదులు అల్లుకుపోయి ఉన్నారు. అంబేద్కర్ వాదాన్ని మరి దాన్ని చాలా వీక్ చేయాలని చూస్తున్నారు. అంబేద్కర్ వాదాన్ని మరి అణగతొక్కాలని చూస్తున్నారు. అంబేద్కర్ వాదం కనుక అణగదొక్కబడితే నష్టపోయేది దళితులే. మీడియా మిత్రులకు ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత ఈరోజు వర్గీకరణ అనేటువంటి అంశంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక కొత్త అజెండాని మాలకులం ముందుంచింది. ఒకటి, అసలు తప్పుడు రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం అనేటువంటిది సబబా? దీని గురించి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా చర్చ జరగాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి. ఆ తీర్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క పోరాటం 1 సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాలు జరుగుతుంది, పరిష్కారం అవుతుందని మేము అనుకోవటం లేదు. పల్లె పల్లె మహిళలు అందరూ కలిస్తే తప్ప సరైనటువంటి బుద్ధి ఈ యొక్క రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం, ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో, ఎవరైతే ఈ దేశానికి మనుగడ చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా సపరేట్ చేసేదానికి, వాళ్ళ దోపిడీని శాశ్వతం చేసుకునే దానికోసం చేస్తున్నటువంటి ఈ కుట్ర, ఈ రాజ్యాంగ కుట్ర ప్రజల మీద నీకు ఈడబ్ల్యూఎస్ స్కీమ్ని సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారుని తీసుకొచ్చుకుంటాడు, కానీ మిగతా వాళ్ళని చూస్తున్నాడు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి తీర్పు అనేటువంటి ఉండదు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా కూడా ప్రజా ఉద్యమం అనేటువంటిది జరగాలి. ఆ ప్రజా ఉద్యమం అనేటువంటిది తీర్పుతో పాటు రాజకీయ ఉద్యమం కూడా మారాలనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి దీన్ని రాజకీయంగా కూడా ఆలోచిస్తామని. కీర్తిశేషులు మద్దన తిరుపతి రాయుడు జన్మదినం పురస్కరించుకొని హౌసింగ్ బోర్డులోని బొమ్మరిలో అనాథ ఆశ్రమంలో అన్నదానం మరియు బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మద్దన తిరుపతి రాయుడు కుటుంబ సభ్యులు కొల్లూరు నేహ, కొల్లూరు అనిల్, సందీప్, నిఖిత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అనాథ ఆశ్రమంలో మా నాన్నగారి జ్ఞాపకార్థం ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మరిలు నిర్వాహకులు పాల్గొన్నారు. బర్త్డే టు తిరుపతి రావు అంకుల్. కానీ నిలబెట్టేది ఏంది ఉంచావు?
దగ్గర బాబు దగ్గర రైట్ చూడరా బాబు రైట్ చూడరా రే పై చూడండి అమ్మా చూడండి రే బాబు కట్ చేసి ఎంత మొక్క పెట్టు రైట్ అట్లా మొక్క పెట్టాలి నీ అంటే కేక్ ఇంటికి ఎత్తకెళ్దాం అనుకున్నా చూడు ఇంకొక అది రావట్లేదు కేక్ కీర్తిశేషులు శ్రీ ముద్దన తిరుపతిరావు గారు సంతపేట వాస్తవులు, ప్రముఖ వ్యాపారవేత్త, ఒంగోలు. వారు జన్మదినాన్ని పురస్కరించుకొని వారి కుమార్తెలు నేహా గారు, నిఖిత గారు వారి నాన్నగారి గుర్తుగా బొమ్మరిల్లు అనాథపిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. వారు ఒకరు బెంగళూరులో, ఒకరు హైదరాబాద్లో ఉంటారు. ఉన్నా కానీ వాళ్ళ నాన్న గుర్తుగా వాళ్ళ నాన్నపై పేరు మీద ఉండే అభిమానంతో బొమ్మరిల్లు ఆశ్రమంలో అన్నదానం చేయడం చాలా ఆనందకరం. మరియు వారి పేరున ఇట్లాంటి నిత్య కార్యక్రమాలు చేయడం కూడాను పిల్లలు తల్లిదండ్రులు చేసుకుంటే అదృష్టం అనుకుంటాను. పిల్లలు ఎక్కడో ఉన్నా కానీ వాళ్ళ స్వగ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందదాయకం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ పిల్లలకి మా అభినందనలు. మరియు ముద్దన తిరుపతి నాయుడు గారు చనిపోయినా కానీ వారి పిల్లలు వారి జన్మదినం చేసుకుంటున్నందుకు వారి పవిత్రాత్మ శాంతించాలని చెప్పేసి భగవంతుని మనసారా ప్రార్థించుకుంటున్నాం. చెనకందం ఎంపీపీ అంకమ్మరెడ్డిపై ఒంగోలు తాలూకు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగిందని ఆరోగ్యశ్రీ మాజీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యాదాల అశోకబాబు తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దానికోసం ఎందుకంటే డిఎస్పీ గారు లేరు 2 రోజుల నుంచి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలంటే డిఎస్పీ గారు. నేను డాక్టర్ అశోక్ అండి. గత 3 రోజులుగా నా గురించి, మా కుటుంబం గురించి రకరకాలుగా వాళ్ళ వ్యక్తిగతంగానో కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. నేను, మా మిస్సెస్ డాక్టర్ భారతి నాగులుపులపాడు జెడ్పీటీసీగా ఉన్నారు. అలాగే నేను ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా, మాజీ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా చేశాను. మేము ఏ రోజు కూడా పేదలకు ట్రీట్మెంట్ చేయించడం కానివ్వండి, ఎవరికి కూడా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్కి వెళ్ళి వాళ్ళని సాల్వ్ చేయటం కానివ్వండి, ఎక్కడ కూడా మేము కాంట్రవర్సీ కాకుండా మేము పనిచేసినటువంటి వ్యక్తులం. కానీ మా గురించి
తెలుసుకోకుండా, నిజ నిర్ధారణ కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయటం చాలా బాధ కలిగింది. నేను పేపర్లో చూసిన వెంటనే మాట్లాడవచ్చు, కానీ నేను తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం మాట నిజం. ఒక వ్యక్తి మీద మనం కంప్లైంట్ చేసినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కాపీ లేనిది నేను మాట్లాడకూడదు. నేను ఎలా మాట్లాడతానండి ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా? అందుకని నేను మాట్లాడలేదు. ఎన్ని మాటలు మాట్లాడుకున్నా నా గురించి, అయినా కానీ నేను భరించి నేను ఉన్నాను. న్యూస్ ఛానల్ వాళ్ళైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకోవటం. ఒక వేటివ్ న్యూస్ అనే వేటివ్ న్యూస్ ఉంది, వాళ్ళైతే ఒక 10 లక్షల రూపాయలు ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ చేశారని ఎట్లా రాస్తారండి? వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే కదా వేటివ్ న్యూస్ వాళ్ళు. 10 లక్షలు ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారని వాళ్ళు కూడా చూసి లేక ఎంక్వైరీ చేసి రాయాలి. నేను దాని వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే వీడికి బుద్ధి ఉందా, వీడు ఎలా 10 లక్షలు పంపిస్తాడు, వీడు చదువుకున్నవాడే కదా, వీడు డాక్టరే కదా, ఆ కమెంట్స్ చూస్తుంటే బాధ కలుగుతుందండి. అందరం చదువుకున్న వాళ్ళమే, ఎడ్యుకేటెడ్ పర్సన్స్మే. ఇతను ఏమైనా కేసు పెట్టాడు, ఏం చేశాడు అనేది పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగవచ్చు. లేకపోతే నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసినా కానీ నేను చెప్పేవాడిని. నన్ను సంప్రదించకుండా, నన్ను అడగకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారు. ఇంకొకటి జనసేన పార్టీ వాళ్ళు చూద్దామండి. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం, రియాజ్ గారు అన్నా చాలా ఇష్టం. వాళ్ళ పార్టీలో కొంతమంది వ్యక్తులు నా గురించి తెలియకుండా ఇతను వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నాడు, వేరే పార్టీ వాళ్ళు సేమ్ పదవిని మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు, వీళ్ళేమన్నా చూసారా అండి? నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళటం వీళ్ళేమన్నా చూసారా? అంటే వేరే పార్టీలోకి వెళ్తే వీళ్ళు ఓర్చుకోలేరా? నేను వాళ్ళని కమెంట్ చేయట్లేదు, వాళ్ళు నాకు శత్రువులు కాదు. నిజ నిర్ధారణ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను ఎవ్వరికి కూడా హాని చేసే వ్యక్తిని మాత్రం కాదండి. ఎందుకంటే నా నైజం డాక్టర్ నైజం. ఎవరికైనా కానీ వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని రెక్టిఫై చేసే మనస్తత్వం నాది. అలా ఉన్నానే కాబట్టి దేవుని దయ వల్ల ఈ పొజిషన్కి నేను రాగలిగాను. నా వెనక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండటం వల్ల, ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్ల ఈ పొజిషన్కి నేను రాగలిగాను. ఏమండి, ఒక దళితుడు ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదా? ఒక దళితుడు జడ్పీటీసీగా పోటీ చేయకూడదా? ఒక దళితుడు ఎంపీపీ అవ్వకూడదా? ఒక దళితుడు ఎంపీ అవ్వకూడదా? అంటే ఏంటండి, ఈ రకంగా మమ్మల్ని దూషిస్తారా అండి? దశాబ్దన్నర కాలం నుంచి నేను రాజకీయంలో ఉన్నా. అంటే డబ్బులుంటేనే రాజకీయం చేయాలండి? మంచితనంతో ఉంటే ఎవరా సీట్లు? ఇష్టం వచ్చినట్లు ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతుంటే బాధ కలిగి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. నా గురించి అంకమ్మరెడ్డి అనే క్యాండిడేట్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం, చాలాసార్లు వెళ్ళాం. వెళ్ళినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నాకు ముఖ్యులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి, బాలినేని ప్రణీత్ రెడ్డి దగ్గరికి కూడా చాలాసార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి. సార్ వీళ్ళు ఇలా బాలినేని ప్రణీత్ గారి ఫ్రెండ్ అంకమ్మరెడ్డి గారు, సార్ వీళ్ళు నా దగ్గర కొంత మనీ తీసుకున్నాడు సార్, అతను ఇవ్వట్లేదు సార్, కొద్దిగా మీరు దాన్ని పరిష్కారం చేయండి సార్ అని హైదరాబాద్ వెళ్ళాను. వాసన్న ఒంగోలు వస్తే ఒంగోలు వెళ్ళాను, అన్ని విధాలా అడిగాను, వాళ్ళు ఇవ్వలేదు. రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం ప్రణీత్ రెడ్డి గారికి, అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళకముందు ప్రణీత్ రెడ్డి గారికి కూడా ఒక వీడియో మెసేజ్ నేను పంపించాను. బాబు ఇది పరిస్థితి, నీ ఫ్రెండ్ అతను ఇట్లా డబ్బులు తీసుకున్నాడు నా దగ్గర, మీరు పిలిచి మాట్లాడండి, పిలిచి మాట్లాడితే దాని పరిష్కారం అవుతుంది, 1 నెల కాకపోతే 2 నెలల తర్వాత ఆయన అతను ఇస్తాడు అని నేను పెట్టాను. బాబు గారు చూశారు. ఆ తర్వాత ఆయన రెస్పాండ్ కాలేదు. మరలా కూడా నేను మళ్ళీ మెసేజ్ చేశాను, మళ్ళీ మరుసటి రోజు, బాబు నేను ఇట్లా మీరు రెస్పాండ్ అవ్వండి బాబు, పిలిపించండి, మీరు రెస్పాండ్ కాకపోతే నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాను అనేటువంటి వాయిస్ మెసేజ్ కూడా బాబు గారికి పెట్టాను. అయినా రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాకపోతే నేను ఏం చేయాలండి? ఎవరెవరికి నాకు తెలిసిన పెద్దలు వాళ్ళకి చెప్పుకున్నాను, ఇంకెవరికి చెప్పుకోవాలి నేను? నా వెనక ఎవరో ఉన్నారంట, నా వెనక ఎవరో నడిపిస్తున్నారంట,
అంటే నేను తెలివి లేనున్నా, నేను డాక్టర్ని కాదా? ఈ రోజుల్లో ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని మనము పోలీస్ స్టేషన్లోకి వెళ్తే న్యాయం జరుగుతుంది. అలాగా మేము వెళ్ళాము. అంతేకాని ఇష్టం వచ్చినట్లు రాసుకోవడం చాలా బాధ కలిగిందండి. నేను వెళ్ళాను, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత ఇది మమ్మల్ని విపరీతంగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు. ఆ ఎవిడెన్స్లు చూపించాను. నిన్న డైరెక్ట్గా అంకమరెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతాడండి. బాధితుడు నేను, డైరెక్ట్గా నాకు ఫోన్ చేయాలి. పోలీస్ స్టేషన్లో సిఐ గారు పిలిచారు, సిఐ గారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళకుండా నా దగ్గర లేనిపోయిన అవాస్తవాలు ఆయన నిన్న చూపిస్తుంది. ఇదండి ఆయన చూపించాడు. ఇది ఏం చూపించాడు? ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇదైనా నా దగ్గర లేదండి. వాళ్ళంతటే వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళకి పేరు కూడా చెప్తున్నా. అతని దగ్గర పనిచేసేటువంటి ఒక పౌల్ అనేటువంటి ఒక చర్చి పాస్టరు ఆయనే రాసుకొని ఆయన నాకు వాట్సాప్ చేశాడు. ఏమని చేశాడు చూడండి, మీరు దీంట్లో చూడండి. 2022వ సంవత్సరంలో నీ వద్ద నా వ్యాపార అవసరం నిమిత్తము డబ్బులు తీసుకున్నాను అని రాశారు. దాంట్లో నా వ్యాపారం అంటే ఆయన వ్యాపారం నిమిత్తంలో కోమటిరెడ్డి అంకమరెడ్డి చూడండి, ఇక్కడ వాళ్ళ పేపరే. దీనిలో సంతకాలు లేవు, సాక్ష్యాలు లేవు, ఏమీ లేవు. చూడండి, దీనిలో ఏమైనా సంతకాలు సాక్ష్యాలు ఏమైనా ఉండేమో, ఏమీ లేకుండా ఒక నిరూపణ ఇలా చూపించి ఇట్లా బ్లేమ్ చేసేటువంటి వ్యక్తిని ఏమనాలండి? ఏమనాలి వ్యక్తిని? నా దగ్గర సాక్ష్యాలు ఉంది. ఏంటి నేను చెప్పాను, నేను చూపించాను. నా దగ్గర సాక్ష్యాలు. ఆయనకు ఫోన్పే ఒక ట్రాన్సాక్షన్ ద్వారా నా అకౌంట్ నుంచి ఆయనకు 10 లక్షల రూపాయలు పంపించాను. ఇదిగో అకౌంట్ ద్వారా నేను పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేశాను. అలాగే ఆయన నాకు ఇచ్చిన చెక్ ఇదిగోండి, 5 లక్షల రూపాయల చెక్. ఇదిగో ఆయన సంతకం పెట్టింది. ఆయన చెక్ ఉందండి నా దగ్గర. అంతేకాకుండా నాకు డబ్బులు ఇవ్వట్లేదని చెక్ బౌన్స్ కూడా చేశానండి. నేను 3 times చెక్ బౌన్స్ కూడా అయింది. చూడండి, చెక్ బౌన్స్ కూడా అయింది. ఇది సాక్ష్యాలు చూడండి. నేను ఎవిడెన్స్ లేకుండా, ఏది లేకుండా నేను మాట్లాడను. ఎన్ని సాక్ష్యాధారాలు చూశాను కాబట్టే వాళ్ళు అతని మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. చూడండి, ఎఫ్ఐఆర్ కట్టారు అతని మీద. నా వెనక ఎవరో ఉన్నారు, నన్ను ఎవరో నడిపిస్తున్నారు అనేటువంటిది అవాస్తవం. యువత సంస్థ నమస్కారం.